సముద్రం ఇది ఒక పెద్ద ప్రపంచం. రంగురంగుల పగడాల మధ్య చిన్న చేపలు ఆడుకుంటున్నాయి. అందులో చిన్న ఆరెంజ్ చేప ఉంది. దాని పేరు చిట్టి. చిట్టి చిన్నదే కానీ కళ్ళలు పెద్దవి. లోతైన సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. చిట్టి ఫ్రెండ్స్ అంటారు, అటువైపు వెళ్ళొద్దు, అటు షార్క్ ఉంటుంది అని. అమ్మ అంటుంది, ధైర్యం మంచిదే కానీ జాగ్రత్త ఉండాలి చిట్టి అని చెబుతుంది. ఒకరోజు చిట్టి అమ్మ మాట వినకుండా దూరంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అమ్మ చేత చివాట్లు తింటూ ఉంటుంది. ఒకరోజు దూరంగా ఒక నల్లటి నీడ ఉండడం చిట్టి గమనిస్తుంది. అదే పెద్ద షార్క్. అందరూ భయంతో పరుగులు పెడతారు. చిట్టి మాత్రం ఒక గుహలో దాక్కుంటుంది. అదేంటి, నేనెలా హీరో అవుతానని తనలో తానే అనుకుంటుంది. అప్పుడే ఒక వృద్ధ తాబేలు వస్తుంది. శాంతిగా ఉండమని చెబుతుంది. తాబేలు అంటుంది, భయం రావడం కాదు, భయాన్ని గెలవడమే ధైర్యమని. చిట్టి ట్రైనింగ్ మొదలు పెడుతుంది. పగడాల మధ్య వేగంగా ఈదుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా అవుతుంది. ఒకరోజు చిట్టి తన మిత్రులతో ఏదో ఒకదాన్ని గమనించడం చూస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఫిషింగ్ నెట్లో చిక్కిపోతారు. చిట్టి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటారు. చిట్టి షాక్ అవుతుంది కానీ ధైర్యంగా ఉంటుంది. చిట్టి ఒక షార్ప్ షెల్ తీసుకొని తాబేలుతో పాటు కలిసి వెళ్ళి నెట్ని కట్ చేస్తుంది. నెట్ తెగిపోయి ఫ్రెండ్స్ అందరూ బయటికి వస్తారు. అందరూ ఆనందంగా చిట్టి నువ్వే హీరో అని అంటారు. కానీ మళ్ళీ షార్క్ వస్తుంది. చిట్టి ముందుకొస్తుంది. షార్క్తో ఫైట్ చేయడానికి వస్తుంది. చిట్టి ధైర్యంగా షార్క్ని వెంబడిస్తుంది. చిట్టి షార్క్ని పగడాల మెజలోకి తీసుకెళ్తుంది. షార్క్ అక్కడ ఇరుక్కుపోతుంది. చిన్నదాన్ని అనుకోకు, నీతో హీరో వస్తున్నాడు అని అనుకో. నేను గెలిచింది సముద్రాన్ని కాదు, నా భయాన్ని అని అమ్మ చిట్టిని హగ్ చేసుకుంటుంది. నా కూతురు ఎంతో ధైర్యవంతురాలని మెచ్చుకుంటుంది.